బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైనలకుం ఫిల్ అనామి లైబ్రా నుస్ఖీకుం మిమ్మా ఫీ బుతూనిహి మిన్ బైని ఫరథిన్ వ దమిన్ లబనన్ ఖాలిసన్ సాయిగన్ లిష్షారిబీన్. నిశ్చయంగా మీకు పశువులలో కూడా గుణపాఠ సూచన ఉంది. వాటి కడుపులలో ఉన్న పేడకు రక్తానికి మధ్యలో నుంచి మేము మీకు అతి స్వచ్ఛమైన పాలు త్రాపుతున్నాము. రాగేవారికి అది ఎంతో కమ్మనిది. మీరు ఖర్జూరం ద్రాక్ష పండ్ల నుండి కూడా మత్తు పానీయాన్ని తీస్తారు. మంచి ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు. విషయావగాహన గల వారికి ఇందులో గొప్ప సూచన ఉంది. మీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా సూచించాడు, నీవు కొండలలో చెట్లలో మానవుల నిర్మాణ స్థలాల్లో నీ తెట్టలను నిర్మించుకో. సుమ్మా కులి మిన కులి సమరాతి పతలుకి సుబులా రబ్బికి జులులా యఖరుజు మిన్ బుతునిహా షరాబు ముఖ్తలిఫన్ అల్వాను ఫీహి షిఫాఉన్ లిన్నాస్ ఇన్న ఫీ ज़ालिका లఆయతన్ లిఖౌమిన్ యతఫక్కరూన్. తర్వాత అన్ని రకాల పండ్ల రసాన్ని పీల్చు. నీ ప్రభు నిర్దేశించిన మార్గాలలో ప్రయాణం సాగించు. దాని కడుపు నుంచి వివిధ రంగుల పానకం ఒకటి వెలువడుతుంది. అందులో ప్రజలకు వ్యాధి నివారణ ఉంది. యోచన చేసే వారికి అందులో సూచన ఉంది. వల్లాహు ఖలఖకుం సుమ్మా యతవఫాకుం వమిన్హుం మన్ యురద్దు ఇలా అర్దలిల్ ఉమూరి లికై లా యఅలమ బఅద ఇల్మిన్ షై'అన్ ఇన్నల్ అలీమున్ ఖదీర్. అల్లాహే మిమ్మల్ని సృష్టించాడు, ఆయన మీకు మరణం మొసగుతున్నాడు. మీలో కొందరు అత్యంత నిష్కృష్టమైన వార్ధక్యానికి చేరుకుంటారు. చాలా వరకు తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని పరిస్థితి అది. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, సర్వం చేయగల సమర్థుడు. వల్లాహు ఫద్దల బఅదకుం అలా బఅదిన్ ఫి రిజ్క్ వమల్లదీనా ఫుద్దిలు బిరాద్ది రిజ్కిహిమ్ అలా మలకత్ ఐమానుహుం ఫహుం ఫీ సవాఇ అవ్ బినిఅమతిల్లాహి యజ్హదూన్. జీవనోపాధికి సంబంధించినంత వరకు అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ప్రాధాన్యతను ప్రసాదించాడు. ఈ ప్రాధాన్యత ఇవ్వబడిన వారు తమ ఉపాధిని తమ అధీనంలో ఉన్నవారికి బానిసలకు సేవకులకు ఇవ్వడానికి ఇష్టపడరు. వారు కూడా తమతో ఎక్కడ సమానులు అవుతారో ఏమిటి? ఇప్పటికీ అల్లాహ్ అనుగ్రహ భాగ్యాలను అలంకరించడం లేదా? వల్లాహు జఅల లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ వ జఅల లకుం మిన్ అజ్వాజికుం బనీనా వ హఫదతం వ రజaqakum మినత్ తయ్యిబాత్ అవ బిల్ బాతిలి యుమినూన వ బినిఅమతిల్లాహి హుమ్ యక్ఫురూన్. అల్లాహ్ స్వయంగా మీలో నుండే మీ జంటలను సృజించాడు. తర్వాత ఆ జంటల ద్వారా మీకు కుమారులను మనవాళ్లను ప్రసాదించి మీకు పరిశుభ్రమైన ఉపాధిని సమకూర్చాడు. అయినప్పటికీ వారు మిథ్యనే నమ్ముకుంటున్నారా? అల్లాహ్ ప్రసాదితాల పట్ల కృతజ్ఞతకు పాల్పడుతున్నారా? వయఅబ్దున మిన్ దూనిల్లాహి మా లా యమ్లికు లహుం రిజ్కన్ మినస్ సమావాతి వల్ అర్ది షై'అన్ వలా యస్తతిఊన్. వారు అల్లాహ్ను వదిలి తమకు ఆకాశాల నుండి కానీ భూమి నుండి కానీ ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని వారిని, ఏ విధమైన శక్తి సామర్థ్యం కూడా లేని వారిని పూజిస్తున్నారు. ఫలా తద్రిబూ లిల్లాహిల్ అమ్సాల్ ఇన్నల్లాహ యఅలము వ అంతుమ్ లా తఅలమూన్. కాబట్టి అల్లాహ్కు పోలికలను ఆపాదించకండి. నిశ్చయంగా అల్లాహ్కు అన్నీ తెలుసు, మీకేమీ తెలియదు. ضربallahu مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون. అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక కట్టుబానిత ఉన్నాడు. అతనికి ఏ విధమైన అధికారం కూడా లేదు. మరొకడు మా నుండి నుంచి జీవనోపాధిని పొందినవాడు. అతను అందులో నుండి గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు చేయగలడు. చెప్పండి, వీరువురు సమానులేనా? ముమ్మాటికి కారు. సర్వస్తోత్రములు అల్లాహ్కే. కానీ వీరిలో అనేకులు ఈ వాస్తవాన్ని తెలుసుకోరు. వదరవల్లాహు మసల రజులైని అహదుహుమా అబ్కమ లా యక్దిరు అలా షై'న్ వహువ కల్లున్ అలా మౌలాహు ఐనమా యువజ్జిహ్ లా యాతి బిఖైర్ హల్ యస్తవీ హువ వ మన్ యఅమురు బిల్ అద్లి వ హువ అలా సిరాతిన్ ముస్తఖీమ్. అల్లాహ్ ఇద్దరు వ్యక్తుల మరో ఉపమానాన్ని కూడా ఇస్తున్నాడు. వారు ఒకడు మూగవాడు, దేనిపైన ఎలాంటి అధికారం లేనివాడు,
తన యజమానికి భారమే ఉన్నవాడు. అతన్ని ఎక్కడికి పంపినా ఏ పనిని తెరువుగా చేసుకొని రాడు. మరొకతను న్యాయం ధర్మం గురించి ప్రబోధిస్తున్నాడు. తాను స్వయంగా రుజుమార్గం వైపు ఉన్నాడు. ఏమిటి అతను మూగోడ, ఇతను సమానులవుతారా?